ఓకే అండి, మరి ఊరించే వంటలు చేయడానికి మన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది. మన పార్టిసిపెంట్స్ ఇద్దరు కూడా రెడీ. హాయ్ అండి. మీ పేరేంటి? శ్రీరమ్య. శ్రీరమ్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మియాపూర్. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సనత్ నగర్ నుంచి. సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదు. మీ పేర్లు మాత్రం కలిచాయి, శ్రీరమ్య, శ్రీలక్ష్మి. ఓకే సరే, ఇంకా లేట్ చేయకుండా మనం ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. ఓకే. ఏదో ఆకుకూర ఉంది ఇందులో. ఓ, చింత చిగురు, సీజనల్ స్పెషల్. చక్కగా ఈ సీజన్ వస్తే మనకి చింత చిగురు ఇలా బళ్ళ మీద బౌళ్ళది కనిపిస్తూ ఉంటుంది కదా. సో చింత చిగురు అనగానే మనం జనరల్గా పప్పుల్లో ఎక్కువ చేస్తూ ఉంటాము. ఇంకేమన్నా వెరైటీస్ చేస్తుంటారో, నాకు ఇది పప్పు తెలుసు. సో మీ ఇద్దరికి చింత చిగురుతో ఏమన్నా చక్కగా మంచి వెరైటీస్ వస్తే లేట్ చేయకుండా చేసేసి చూపించేస్తే అందరు చక్కగా చూసి నేర్చు చేసుకుంటారు. ఓకేనా? సో ఫాస్ట్గా థింక్ చేసేయండి ఏం చేయొచ్చు. సో ఏమన్నా ఆలోచించారా? సో ఏం చేస్తారు మీరు చింత చిగురుతో? చింత చిగురు కీరా దోసకాయ పచ్చడి. చింత చిగురు కీరా దోస పచ్చడి. ఇది పులుపు ఉంటుంది, అది కొంచెం కమ్మగా స్వీట్గా ఉంటుంది కాబట్టి సెట్ అయిపోతుంది అనమాట. ఓకే, మీరేం చేస్తారు? చింత చిగురు జీడిపప్పు ఇగురు చేస్తాం. చింత చిగురు జీడిపప్పు ఇగురు. ఓకే నైస్. సో రమ్య గారు మీరు ఫస్ట్ పచ్చడి చేసేస్తారా? ఓకే. ఓకే అండి, మరి చింత చిగురు కీరా దోస పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చింత చిగురు కీరా దోస పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు 1 కప్పు, కీరా దోసకాయ ముక్కలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 5, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఇంగువ కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రమ్య గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ వేయించుకోవాలి ఏమైనా మనం? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఈ చింత చిగురు కొంచెం మగ్గించుకోవాలి ఆయిల్లో. వేయించేసేయాలి మొత్తం. అన్నీ ఒక్కొక్కటి వేయించుకోవాలండి? అన్నీ వేయించక్కర్లేదు, జస్ట్ చింత చిగురు ఒకటేనా? నూనె పప్పు ఇటు పక్కన వేయించేద్దాం అవి కూడా. సో నువ్వులకు కూడా ఆయిల్ వేయాలా? ఆయిల్ అక్కర్లేదండి, డ్రైగానే వేయించుకోవాలి. ఒక చింత చిగురుకు సరిపోయేంత నువ్వులపప్పు తీసుకొని దాంట్లోనే ఎండుమిర్చియా? సో వీటి తొడవలు తీయక్కర్లేదా? అక్కర్లేదండి, అది వేగేసిన తర్వాత ఈజీగా తీసేసుకోవచ్చు. సో ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలా, కొంచెం దోరగా అవ్వాలండి, బ్రౌన్ కలర్ చాలు, సరిపోతుంది. ఓకే. దీన్ని మిక్సీ పెట్టుకోవాలండి చల్లారక. ఓకే. సో ఈలోగా ఇవి వేగి అంటే రెండు కలిపి మిక్సీ పట్టాలా సెపరేట్గా? ఫస్ట్ అది మిక్సీ చేసేసుకుని తర్వాత ఫస్ట్ ఇవి మిక్సీ చేయాలా? చాలండి, చాలా. మిక్సీ జార్లో వేసేస్తాం. సో మనకి ఇంకా కారం అంతా కూడా ఎండుమిర్చి అనండి. ఓకే. ఇందులోనే కొద్దిగా ఆవాలు, ఓకే, కొంచెం సాల్ట్ సరిపడా వేసేసి కొంచెం పేస్ట్లా చేసుకోవాలి ఇది. ఓకే. వాటర్ కావాలా? ఆ వాటర్ తీసుకుంటాం. దీన్ని ఫస్ట్ ఇందులోకి తీసేసుకుందాం అండి. దాంట్లో చింత చిగురు కలుపురా? కలుపుతాం. ఇందులోని కీరా దోసకాయ ఫైన్గా చాప్ చేసి ముక్కలు కలుపుకోవాలి. ఓకే. ఇప్పుడు చింత చిగురుని పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ని కూడా ఇందులో ఫుల్. ఇప్పుడు నువ్వులు అది కలిపి పేస్ట్ చేస్తే ఏమవుద్దంటారు? ఏమవుదండి, కానీ ఇలా సెపరేట్గా వేసుకుంటే బాగుంటుందనా? కొంచెం మిక్సీ బాగా పేస్ట్ సపరేట్గా.
సో ఇప్పుడు నువ్వుల పిండి పేస్ట్, కీరా దోసకాయ ముక్కలు, చింత చిగురు, ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసేసి సో ఈ 3 బాగా మిక్స్ చేసేసుకున్నాము. దీన్ని ఒక పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు పోపు పెట్టేసుకోవచ్చు. పోపు పెట్టుకుందాం అండి. కొంచెం ఆయిల్. ఓకే, ఇది ఇంగువ. అలా ఉంది ఏంటి పేస్ట్ లాగా? ఇది ముద్ద ఇంగువ అంటారండి. ముద్ద ఇంగువ. ఓ, మనకి సేమ్ అదే టేస్ట్ వస్తుందా ఇది కూడా? ఇంకా దానికన్నా బెటర్ ఉంటుంది, బాగుంటుంది. ఓకే ఓకే, నేను ఇందాక అది బెల్లం ఏమో అనుకున్నాను. అంటే కొద్దిగా పులుపులోకి బెల్లం కూడా వాడతారు కదా, అందుకని మీరు పెట్టుకున్నారేమో డౌట్ వచ్చింది. ఓకే, ఇంగువ, తర్వాత ఆవాలు. ఇందులో ఇంకా మనకి పప్పులేం అక్కర్లేదా? అవసరం లేదండి. కటకట పోపు అక్కర్లేదా? అవసరం లేదు. ఓకే. పచ్చళ్ళు ఇష్టమా రమ్య గారు మీకు? ఇష్టమేనండి. సో ఎండుమిర్చి, ఇప్పుడు కొంచెం కరివేపాకు. ఇది మనకి ఎంత ఒక 2-3 days నిలువ ఉంటుంది? ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 3 days వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఎలా అన్నంలోకి బాగుంటుందా? అన్నంలోకే బాగుంటుందండి. అన్నంలోకి, టిఫిన్స్ లో కంటే కూడా. ఓకే, పెట్టేద్దామా? పోపు అందులో కలిపేస్తారా? కొంచెం పసుపు వేసేసుకొని. పసుపు పోపులో మర్చిపోయారా మీరు? మర్చిపోయాను, కానీ ఎప్పుడు వేసుకున్నా పర్వాలేదు. ఏం కాదు, పసుపు చక్కగా పోపులో వేగితే మంచి స్మెల్ వస్తుంది. అట్లా వేసుకుంటే పచ్చి వాసన వస్తుంది. చిటికెడే కదా. చిటికెడేనా? ఇప్పుడు బౌల్లోకి తీసుకుందామా? మొత్తం శ్రీలక్ష్మి గారు జాగ్రత్తగా మొత్తం అబ్జర్వ్ చేశారు పచ్చడి ఎలా చేస్తున్నారు ఏమిటి అనేది. నైస్. ఇంక ఇప్పుడు కాసేపు అయితే మీ వంట కూడా స్టార్ట్ అయిపోతుంది. రెడీ? రెడీ. సో మనకి ఈ కీరా ముక్కలు కరకరలాడుతూ తగులుతూ బాగుంటుంది అనమాట. ఓకే ఓకే, పచ్చడి రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు చింత చిగురు కీరా దోస పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చింత చిగురు కీరా దోస పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి చింత చిగురు వేసి వేయించాలి. మరొక పాన్ లో నువ్వులు, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో ఆవాలు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో కీరా దోసకాయ ముక్కలు వేయాలి. తర్వాత వేయించిన చింత చిగురు కూడా మిక్సీ పట్టి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి ఇంగువ, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని చింత చిగురు కీరా దోస మిశ్రమంలో వేసి పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చింత చిగురు కీరా దోస పచ్చడి రెడీ.